మొదట్లో ఎలా ఉండేదంటే ఇట్లాంటి కేసు ఏదైనా వచ్చింది మన దగ్గరికి, టిపికల్ ఇట్లా ఏదో ఇష్యూ ఓకే మీరు చెప్పిన సినారియోలో వచ్చింది అనుకుందాం. మొదట్లో ఈ బర్డెని మేము క్యారీ చేసేవాళ్ళం, ఇంటికి అనుభవం లేదు కదా మనకి, ఇక్కడిది ఎక్కడ వదిలేసేయాలి, ఇప్పుడు పేజీ తిప్పితే ఈ పేజీ మర్చిపోవాలన్న ఆలోచన ఉండేది కాదు. అదే బర్డెని మేము ఇంటికి క్యారీ చేసేవాళ్ళము. ఆ బుర్ర ఇంటికి వెళ్ళి అదే ఆలోచించాలి, ఇలా జరిగిందంటే పాపం ఇలా జరిగిందంటే అని థాట్ వచ్చేది కాదు. కానీ మనం కూడా ఎమోషన్ తోటి మనం కూడా అలాగే ఫ్లో అయిపోయేవాళ్ళం. తెలియదు, ఎందుకంటే నేను కూడా కామన్ మ్యాన్ లాగానే ఆలోచించేస్తుంటా. ఓకే నాకు కొంచెం వేరియేషన్ ఉంది, నేను కొద్దిగా అడ్వకేట్, నేను ఇటు సైడ్ నుంచి కూడా డీల్ చేయాలి, ఆలోచించాలి అన్న ఆలోచన ఉండేది కాదు. అరే ఏంటి ఇలా జరిగింది అన్న థాట్ తోటి అదే ఎమోషన్ నాకు కూడా క్యారీ అయ్యి నేను ఇంటికి వెళ్ళినా, పడుకున్నా అదే బ్యాగేజ్ తోటి ఇంటికి వెళ్ళేవాడిని. తర్వాత అనుభవం వచ్చిన తర్వాత మనకి దానికి ఒక థిన్ లైన్ గీసుకోవాలి. ఓకే మనం క్యారీ అయితే మనం న్యాయం చేయలేం. నీ థాట్ కరెక్ట్ ప్రొసీజర్ లేదు, ఎందుకంటే అప్పుడు ప్రిజుడిస్ అయిపోతాం మనం. నువ్వు చాలా మంచివాడివి అన్న ఆలోచనలో ఉన్నానుకోండి, అంటిలో నాకు స్వయంగా అనుభవం అయిన వరకు మంచివాడు అన్న ఆలోచనలోనే ఉంటాను నేను. అలాగే ఒక క్లయింట్ మంచివాడా చెడ్డవాడా, వీడు మర్డర్ చేశాడా చేయలేదా, ఇవన్నీ ఆలోచనలు అల్టినల్లెస్ ప్రూవ్ అయితే కానీ తెలీదు. ఇవన్నీ నేను నీ దృష్టిలోనే ఆలోచిస్తున్నాను అనుకో, నేను దాని బయటకు రాలేను. ఇంకా నేను నా థాట్లో నేను ఆలోచించలేను, నీ యొక్క థాట్ మీద ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాను. ఇంకా నేను ఆ బ్యాగేజ్ ఇంకా కరెక్ట్ కాదు ఒక అడ్వకేట్కి. ఎప్పుడైతే నేను థిన్ లైన్ గీసుకున్నానో, బాబు అసలు దానికి దీనికి సంబంధం లేదు, డిఫరెంట్గా ఆలోచించు అని ఎప్పుడైతే నేను మనసులో అనుకుని ఆ ఫైల్ని నేను డిఫరెంట్గా ఒక ఆబ్జెక్ట్ లాగా చూసి చేశాను అనుకోండి, ఇట్ ఈస్ డిఫరెంట్, అప్పుడు కరెక్ట్ వస్తాను.